మెడికల్ కాలేజీల ప్రస్తావన ఉందా? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. వారు ఏ రోజున మెడికల్ కాలేజీల ప్రస్తావన చేశారా? పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో విద్య అనేది కార్పొరేట్ రంగం చేతిలోకి వెళ్ళి ప్రజలందరినీ కూడా దోపిడీ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాలయాలు పెరిగిపోయాయంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చిన్న పిల్లల దగ్గర నుంచి బడికి వెళ్ళేటువంటి 1వ తరగతి విద్యార్థుల దగ్గర నుంచి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా తోడ్పడాలని చెప్పి నాడు నేడు తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చారు, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈ రకంగా ప్రభుత్వం జస్ట్ మెడికల్ కాలేజ్ వరకే కన్ఫైన్ అయ్యి ఉండండి. మెడికల్ కాలేజీల వరకే పీపీపీ మోడల్ వరకే కన్ఫైన్. అదే చెప్తున్నా, మేము మా యొక్క నాయకుడు తీసుకొచ్చినటువంటి ఏదైతే విధానం ఉందో ప్రభుత్వమే ఇవన్నీ చేయాలనేటువంటి విధానానికి కట్టుబడి ఉంటాం. నేను కావచ్చు, మా పార్టీ ప్రతి ఒక్క నాయకుడు దీనికే మేము మద్దతు తెలుపుతాం. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం 5,000 కోట్ల బడ్జెట్ ని కేటాయించలేక వెళ్ళిపోవడం చేతకానితనం కాదా? దీనికి సాకులు చెప్పడం చేతకానితనం కాదా?